ప్రతి రూమ్లో కూడా 6 మెంబర్స్ ఉండాలన్నమాట. 6 షేరింగ్ రూమ్ అన్నమాట. అండ్ అలాగే 6 బెడ్స్ ఉంటాయి, బాల్కనీ అది ఉంటుంది. నేనైతే రూమ్ అయితే తీయలేదు, బట్ హాస్టల్ అయితే బాగానే ఉంటుంది. వాష్రూమ్స్ అవి కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడైతే టీవీ రూమ్ చూపిస్తాను. ఎప్పుడైనా మనకి టైం పాస్ కదా టీవీ అది చూడాలనుకుంటే టీవీ రూమ్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ అలాగే ఇన్వర్టర్స్ కూడా ఉంటాయి, బట్ ఓన్లీ స్టడీ రూమ్కి అండ్ అలాగే కూడా కారిడార్స్లోనే కరెంట్ పోతే పని. ఇప్పుడైతే ఫీ స్ట్రక్చర్ కోసం మాట్లాడుకుందాం. నేనైతే నా బీడీ 2 ఇయర్స్ కోర్స్కి నేను 9,000 పే చేశాను. నాకు రిటర్న్లో నాకు 1,000 రూపీస్ ఇస్తా అన్నారు రిటర్న్ బ్యాక్. అండ్ ఎవ్రీ మంత్ మెస్ బిల్ అనేది 2K లోపు ఉంటుంది. మ్యాక్సిమం రేర్ కేసెస్ మనకు 2,500 లోపు వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడైతే ఫీ స్ట్రక్చర్ మారింది. రిటర్న్ బ్యాక్ అమౌంట్ అనేది తీసేసి ఇప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ పెట్టారన్నమాట. 2 ఇయర్స్కి ఏదైతే కోర్సెస్ ఉన్నాయో వాటికైతే 8,500 పెట్టారు. అండ్ అలాగే బీటెక్ వాళ్ళు 4 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి 15,000 అలా ఉంటుంది. 15,000 లోపే ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్ ఇలాంటి కోర్సెస్ 2 ఇయర్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎంబీఏ కానీ నెక్స్ట్ బీఈ కానీ ఇలాంటివన్నీ కూడా 8,500 పెట్టారన్నమాట. రిటర్న్ బ్యాక్ అమౌంట్ అనేది ఏమి ఇవ్వకుండా. అండ్ అలాగే ఎవ్రీ మంత్ మెస్ బిల్ అనేది 2,500 లోపు కామన్ అనమాట.